ఎలాగో దేవుడు దైవాలు చెక్ చేశాను రా బాబు, లేదంటే ఈరోజు బొక్క పగిలిపోయింది నాకు. ఎలాగో మా సార్ లేడు కాబట్టి ఈ 30 days ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనుకున్నాను. ఇటు అటు చూసి నా బొక్కే పగల కొడుతున్నారు ఈ చైనా వాళ్ళు. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. మనమైతే ఇప్పుడు సైనోపిక్ ఏరియాకి అయితే వెళ్తున్నాము. ఈ స్పూల్స్ అన్ని ఆల్రెడీ నేను మార్నింగ్ చెక్ చేశాను. ఒక స్పూల్ ఎక్స్ట్రా లోడింగ్ చేశారు. నేను చెప్పాను వాళ్ళకి మంచిగా తీసేయండి అంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశారు. ఎవరు చెప్పినా ఈ సైనా నా కొడుకు చెప్పలేము, ఎంత చెప్పినా నా మాట వీళ్ళ కథ ఇలా ఫీల్ అయిపోతారు. చూసుకోండి, చెప్పాను 12 pipes ఆల్రెడీ లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే నా మాట వినట్లేదు, అంటే మొండికి వేసుకోండి అనమాట నా మాట. సరే వెతకండి, నెగ్గిన తర్వాత వాళ్ళు వేస్తున్నాను చెప్తాను మీకు చూపిస్తాను. సైట్ లో 4man ఒకడైతే వీడియో 4man లాగా ఫీల్ అయిపోతాడు. చూసుకోవచ్చు, నేను చెప్పింది ఒకడైతే చేస్తారు వీడు ఒకడు. వాళ్ళు ఏమంటారు నాకు అర్థం కాలేదు సార్. 写上面回忆拍照发出去看了吗？发了这个单上有没有？干啥？这单子没有啊？这不是有单子吗？你跟我说没单子。不是，他说大哥，你车上这单子12根，你车上装了13根。我他妈去哪了？开出去了又拐回来。我说我看他哪开了？他给我说他妈多了一根，我靠。మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చంపడానికి? నేనైతే వాళ్ళకి ముందే చెప్పాను, వద్దురా ఈ స్కూల్ ఆల్రెడీ ఎక్స్ట్రా లోడింగ్ చేస్తారా, తీసేయండి రా నాయన అని చెప్పాను. నా మాట వాళ్ళు వినలేదు. నిజం చెప్పాలంటే చైనా వాళ్ళతో మాట్లాడాలంటే ఏ భాష నేర్చుకోవాలి తెలుసా? చైనా భాషే నేర్చుకోవాలి, మరి ఏ భాష వాళ్ళకి అర్థం కాదు. ఇంగ్లీషా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఓకే గుదా నాకు అర్థం కాలేదు సార్. ఓకే గుదా అంత తప్ప మరి ఇంకలకి ఏంటి తెలియదు. ఓకే, వాళ్ళతో మాట్లాడాలి అంటే చైనా భాష నేర్చుకోవాలి. నేను ఎంత ఇబ్బంది పడుతానంటే వాళ్ళతో నాకు ఈ వర్క్ ఇచ్చారు. ఇంతవరకు నేను 4 నెలలు బట్టి వర్క్ చేస్తున్నాను. నా వర్క్ అయితే పర్ఫెక్ట్. 10 రోజులు కూడా కాలేదు, ప్రశాంతత లేదు. నిన్నైతే సెలవేసి దొబ్బాను వీళ్ళ వాళ్ళే బుర్ర ఖరాబు.